హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసి అందులోనే 1.5 కప్ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2.5 కప్ షుగర్ వేసి అందులోనే 1 కప్ వాటర్ కూడా పోసి షుగర్ కరిగేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. తీగపాకం అవసరం లేదు. ఇలా షుగర్ కరిగాక 1/2 వంతు షుగర్ సిరప్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన షుగర్ సిరప్లోకి ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని మళ్ళీ ఒకసారి కలిపి షుగర్ సిరప్లోకి పోసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించండి. ఉండలు కట్టకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పక్కనుంచుకున్న షుగర్ సిరప్ని 3 సార్లుగా కొంచెం కొంచెం పోస్తూ అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. హల్వా ఇలా నెయ్యిని రిలీజ్ చేసే వరకు కుక్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకొని జెల్లీలా ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న బౌల్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారాక పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనం ఈ హల్వా రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.